హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 9th చాప్టర్ 9.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, రీకాల్ దట్ టూ సర్కిల్స్ ఆర్ కాంగ్రుయెంట్ ఇఫ్ దే హ్యావ్ ద సేమ్ రేడియై. సో టూ సర్కిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క రేడియస్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ టూ సర్కిల్స్ డ్రా చేశాను. ఓ నుంచి ఏ వరకు డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. సో ఇక్కడ ఓ నుంచి సి వరకు డిస్టెన్స్ రేడియస్. ప్రూవ్ దట్ ఈక్వల్ కార్డ్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ సర్కిల్స్ సబ్టెండ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ దేర్ సెంటర్స్. సో ఇక్కడ ఏబి అనేది ఒక కార్డ్, ఈ సర్కిల్లో సిడి అనేది ఒక కార్డ్. సో ఈ రెండు కార్డ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. సో అప్పుడు ఈ సెంటర్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ సెంటర్ ఓ దగ్గర యాంగిల్ ఏఓబి యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ సర్కిల్లో సెంటర్ ఓ దగ్గర సిఓడి యాంగిల్ ఫామ్ అయింది. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈ సర్కిల్లో ఏబి అనేది కార్డ్, ఓ అనేది సెంటర్. సో ఇక్కడ పాయింట్ ఏ తీసుకున్నా. సో సెంటర్ ఓ నుంచి ఏ వరకు లైన్ జాయిన్ చేశాను. సో నెక్స్ట్ అలానే సెంటర్ ఓ నుంచి బి వరకు లైన్ జాయిన్ చేశాను. సో ఇక్కడ ఏఓబి ట్రయాంగిల్ ఏర్పడింది. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి అండ్ సో ఈ సర్కిల్లో ట్రయాంగిల్ సిఓడి ఫామ్ అయింది. ట్రయాంగిల్ సిఓడి ఏఓబి ట్రయాంగిల్లో ఓ నుంచి ఏ వరకు డిస్టెన్స్ ఓఏ డిస్టెన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ సెకండ్ సర్కిల్లో ఓ నుంచి సి వరకు డిస్టెన్స్ రెండు ఈక్వల్. సో ఎందుకంటే ఓ నుంచి ఏ వరకు డిస్టెన్స్, ఓ నుంచి సి వరకు డిస్టెన్స్ ఈక్వల్. సో ఎందుకంటే ఇక్కడ ఓ నుంచి ఏ వరకు డిస్టెన్స్ రేడియస్, ఈ సెకండ్ సర్కిల్లో ఓ నుంచి సి వరకు డిస్టెన్స్ రేడియస్. ఈ రెండు సర్కిల్స్ ఈక్వల్ కాబట్టి వాటి యొక్క రేడియస్ కూడా ఈక్వల్. అండ్ ఇక్కడ ఓ నుంచి బి వరకు డిస్టెన్స్ ఓబి ఇట్ ఈస్ ఈక్వల్ టు సో ఓ నుంచి డి వరకు డిస్టెన్స్ ఈక్వల్ ఓడి. సో ఈ రెండు సర్కిల్స్ లో ఏబి కార్డ్, సిడి కార్డ్ రెండు ఈక్వల్. ఏబి ఇట్ ఈస్ ఈక్వల్ టు సిడి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనకి 3 సైడ్స్ ఈక్వల్ అయినాయి. సో బై యూజింగ్ ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్, సైడ్ 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 యాక్సియం ప్రకారం మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్ ఏఓబి ఈజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ సిఓడి. సో ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ ఏఓబి యాంగిల్ ఏఓబి యాంగిల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి since corresponding parts of congruence of a triangle. Next one, second problem. Prove that if chords of congruent circles subtend equal angles at their centers, then the chords are equal. సో ఈ ప్రాబ్లంలో కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో సెంటర్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. ఈ ఫస్ట్ సర్కిల్లో ఏఓబి యాంగిల్, సెకండ్ సర్కిల్లో సిఓడి యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. సో అప్పుడు మనం కార్డు ఏబి, కార్డు సిడి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సర్కిల్లో ట్రయాంగిల్ ఏఓబి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ ఏఓబి అండ్ సెకండ్ సర్కిల్లో సిఓడి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ సిఓడి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఓ నుంచి ఏ డిస్టెన్స్, ఓ నుంచి సి డిస్టెన్స్ ఈక్వల్. సో ఎందుకంటే ఇవి రెండు రేడియస్. సో ఓఏ డిస్టెన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓసి. సో ప్రాబ్లంలో యాంగిల్స్ ఈక్వల్ అని ఇచ్చారు. యాంగిల్ ఏఓబి ఇట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ సిఓడి.
సో నెక్స్ట్ అలానే ఓ నుంచి బి వరకు డిస్టెన్స్ ఓ నుంచి డి వరకు డిస్టెన్స్ ఈక్వల్ ఓబి డిస్టెన్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓడి. సో ఇప్పుడు అబ్జర్వ్ అయ్యండి, ఒక సైడ్ ఈక్వల్ అయింది. సో బై యూజింగ్ SAS కాంగ్రుయెన్సీ రూల్. సో SAS కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం ట్రయాంగిల్ AOB, ట్రయాంగిల్ COD ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్. ట్రయాంగిల్ AOB ఈజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ COD. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్. AB యొక్క కరెస్పాండింగ్ పార్ట్ CD. సో దేర్ఫోర్ AB ఇట్ ఈస్ ఈక్వల్ టు CD. సో ABCD ఇవి రెండు కార్డ్స్, హన్స్ కార్డ్స్ ఆర్ ఈక్వల్. ఓకే స్టూడెంట్స్, ఇవి 9.2 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.